తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. దీంతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. మరో 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా రోజంతా కురిసిన వర్షంతో ఏలూరు జిల్లా మన్యం మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా జీలుగుమిల్లి, రౌతుగూడెం, వంకాయవారిగూడెం, దుర్గగూడెం, పూచికపాడు కాలువలు రహదారులపై వర్షం నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహన రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయాయి. సిటీ బోర్డు ఉందండి బాబు, ఇదంతా ఇలా పట్టాలి. పలు చోట్ల ఆనకట్టలు దెబ్బతింటున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు, అధికారులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, వైరాయేరు, మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోనూ 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెనాలి మండలంలో 28.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమండ్రితో పాటు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఏజెన్సీలో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి 3.5 లక్షల క్యూసెక్యూల నీరు రావడంతో డెల్టా కాలువలకు 4,000 క్యూసెక్యూలు సరఫరా చేసి మిగిలిన నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ 175 గేట్లకు 1 మీటర్ మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజీ ఇరిగేషన్ అధికారులు. ఈ నేపథ్యంలోనే ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దవాగుకు వరద ఉధృత పెరిగింది. మహాముత్తారం మండలం కేశవాపూర్, పెగడపల్లి అటవీ ప్రాంతంలోనూ వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాటారం, మేడార ప్రధాన రహదారి కావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
రెండు తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరుగాంచిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. 510 అడుగులకు కంటే కూడా తక్కువగా నమోదు కావడం 22 సంవత్సరాల చరిత్రలో ఇది 5వసారి మాత్రమే. గతంలో 2017 సంవత్సరంలో 501 అడుగు చేరుకున్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ప్రస్తుతం 505.70 అడుగులకు చేరుకుంది. అయితే 2 రోజుల క్రితం వరకు కూడా 503 అడుగులకు చేరుకున్నటువంటి నాగార్జున సాగర్ నీటి మట్టం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రస్తుతం 505.70 అడుగులకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టాన్ని చూసుకుంటున్నట్లయితే 885 అడుగులకు గాను ప్రస్తుతం 808 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన ద్వారా 20,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల కోసం కేఆర్ఎంబి ఇటు ఏపీకి సంబంధించి 4.5 క్యూసెక్ల నీటిని, తెలంగాణకు మాత్రం 5.4 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటున్నట్లయితే ప్రస్తుతం పశ్చిమ కనుమలు కావచ్చు, అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్రాలలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలలో ప్రస్తుతం నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అదేవిధంగా ఆల్మట్టి, నారాయణపూర్కు సంబంధించినటువంటి గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఆల్మట్టికి 1,00,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా నారాయణపూర్ నుంచి కూడా 62,000 క్యూసెక్ల నీటిని జూరాలకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూరాల నుంచి కూడా 20,000కు పైగా క్యూసెక్ల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం నీటి మట్టాన్ని పూర్తి స్థాయిగా చేరుకోవాలంటే మరో 20 రోజుల పైగా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వరద నీరు వచ్చి చేరితే మాత్రం 2 లక్షల పైగా క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరితే 10-15 రోజులలో నిండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలం నుంచి కూడా నీరు దిగువకు విడుదల చేస్తే నాగార్జున సాగర్ రానుంది. అయితే గత సంవత్సరం కూడా నాగార్జున సాగర్కు నీటి మట్టం పూర్తి స్థాయి చేరుకుంటుందని చెప్పేసి కూడా రైతులందరూ ఆశతో ఎదురు చూసినప్పటికీ కూడా వరద నీరు ఒక్కసారిగా భారీ పైన కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖం పట్టడంతో కూడా కేవలం శ్రీశైలం ప్రాజెక్టు మాత్రమే 850 పైగా చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ వరద నీరును ఎక్కువగా రాకపోవడంతో కూడా అధికారులు నీటిని దిగువకు విడుదల చేయలేదు. దీంతో కూడా పూర్తి స్థాయి కనిష్ట నిల్వలకు పడిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక పూర్తిగా 503 ఏదైతే అడుగులకు చేరుకోవడంతో కూడా ఇటు సాగునీటికేమో కానీ మొత్తానికి తాగునీటి కష్టాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు భావించారు. ఇక పూర్తి స్థాయి 500 అడుగులకు తక్కువగా చేరుకుంటే మాత్రం సాగర్కు సంబంధించి ఎన్నుక అప్రోచ్ కెనాల్ను మోటార్లు బిగించి ఇటు జంట నగరాలకు అదేవిధంగా నల్గొండకు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటేనైతే వరద నీరు భారీగా వచ్చి చేరితేనే ప్రస్తుతం ఇటు సాగు అదేవిధంగా తాగు నీటి కష్టాలు తప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్నదాతలు మాత్రం ఆశతో ఎదురు చూస్తున్నారు. వరద నీరును అధికారులు అయితే ఎప్పటికప్పుడు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే మరో 20 పైగా రోజులు సమయం పట్టే అవకాశాలు ఉంది. 885 అడుగులకు గాను ప్రస్తుతం 806 అడుగులకు చేరుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే అందుకు తగ్గట్టు కూడా వరద నీరు వచ్చి చేరితే మాత్రం ఆ వరద నీరు వచ్చినట్టు కూడా దిగువకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటున్నట్టయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆగస్టు 2 లేదా 3వ వారంలో నిండే అవకాశాలు ఉందని చెప్పేసి కూడా ఏదైతే ఎగువన భారీగా వర్షాలు కురవాలి అదేవిధంగా వరద నీరు వచ్చి చేరితేనే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి నిల్వలు పెరిగే అవకాశాలు ఉంటుంది. లేని పక్షంలో మాత్రం పూర్తి స్థాయి నీటి నిల్వలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 505.70 అడుగుల వద్ద మాత్రమే మెయింటైన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువన వస్తే మాత్రమే వరద నీరు వస్తే మాత్రమే ఇటు సాగునీటి కష్టాలు అదేవిధంగా తాగునీటి కష్టాలు కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగునీటి కష్టాలు తీరాలంటే మాత్రం 550 పైగా ఏదైతే అడుగులు చేరుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా తాగునీటి కష్టాలు రాకుండా ఉండాలంటే 500 కంటే కూడా ఇక తక్కువగా నమోదు కావద్దు. లేని పక్షంలో మాత్రం ఏదైతే అప్రోచ్ కెనాల్ తవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా పూర్తి స్థాయిలో దీనికి ఒక నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కేఆర్ఎంబి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము మహాన్యూస్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి.